సలార్ మూవీలో దేవ కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇంకా పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా ఉన్నాడు. అండ్ అతనే పండిత్. తను కాన్సార్ మొత్తానికి తెలిసిన అండ్ కాన్సార్లోనే ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్గా చెప్పుకోవచ్చు. సింపుల్గా తను కాన్సార్కి ఒక గ్యాంగ్స్టర్గా చెప్పుకోవచ్చు. తనని ఆపటం ఎవ్వరి వలన కూడా కాదు, అంత ఎక్కువ నెట్వర్క్ తనకి ఉంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే వరద దేవని తెచ్చుకున్నాడు అని అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ అయినప్పుడు అసలు తన గురించి ఎవ్వరికీ కూడా తెలియదు. అందరూ కూడా ఒకటే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఒక్కడేనా అని. కానీ కాన్సర్లో వరద మాత్రమే కాకుండా రుద్ర కూడా ఒక్కడిని తెచ్చుకున్నాడు, అతనే పండిత్. ఇంకా ఈ పండిత్ పేరు వినగానే సౌర్యాంగిల్లో ఒక ఎక్స్ప్రెషన్ని మనం చూడొచ్చు. లిటరలీ తనకి ఒక్క క్షణం పాటు మినీ హార్ట్ అటాకే వచ్చింది. రుద్ర పండిత్ని పిలిపించాడు. అది మాత్రమే కాకుండా క్లైమాక్స్లో రాజమన్నర్ కూడా పండిత్ గురించి చెప్తూ ఒక పెద్ద ఎలివేషనే ఇచ్చాడు. ఇంకా పండిత్ ఏం చేయగలడు అని నాకు తెలుసు అని అన్నట్లు మాట్లాడాడు. ఇంకా పండిత్ యొక్క నెట్వర్క్ ఇంకా గేజ్ అనేది ఎలాంటిది అంటే ఒక్క నిమిషంలోనే ఒక పవర్ఫుల్ పర్సన్ని ప్యాంట్ తడుపుకునేలా చేశాడు. అంత పవర్ఫుల్ తను. పండిత్ అంత పవర్ఫుల్ ఎందుకోనంటే తన నెట్వర్క్ పెద్ద పెద్ద వాళ్ళతో తనకి కనెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది. మరి ఎంత పవర్ఫుల్ పర్సన్ సైలెంట్గా ఎందుకు ఉన్నాడు? దానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి రుద్రనే తనని ఆపుతూ వచ్చాడు కనుక. కాన్సర్లో మీరు నన్ను మ్యూట్ చేశారు, కానీ వాడు ఫుల్ వాల్యూమ్లో 2 మెంబర్స్ హెడ్ కట్ చేశాడు. మేబీ తన దగ్గర ఒక పెద్ద నెట్వర్క్ ఇంకా ఒక పెద్ద వెపనరీయే ఉండి ఉండొచ్చు. అందుకే రాజమన్నార్ కూడా తనను చూసి భయపడ్డాడు. మరి ఇక్కడ ఎవరు పవర్ఫుల్, దేవానా లేకపోతే పండితా? దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే పండిత్ ఒక గ్యాంగ్స్టర్. తన నెట్వర్క్తో ఎలాంటి వాడినైనా సరే పడగొట్టగలడు. ఇంకా దేవా ఒక మాన్స్టర్. ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్నవాడినైనా సరే సింగిల్గా వెళ్ళి పడగొట్టగలడు. 1-on-1 బ్యాటిల్లో చూసుకుంటే దేవానే ఈజీగా విన్ అవుతాడు. అదే నెట్వర్క్తో వస్తే కథ వేరేలా ఉంటుంది. మరి దేవాకి నెట్వర్క్ లేదా అని అంటే ఉన్నారుగా ది మోస్ట్ పవర్ఫుల్ సౌర్యాంగులు తనతో. మరి మీరేమనుకుంటున్నారు? వీళ్ళిద్దరిలో ఎవరు పవర్ఫుల్, దేవానా లేక పండితా?